హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, నాన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ నేను 1 కేజీ వరకు మటన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, అలాగే చిటికెడు జీలకర్ర పౌడర్ వేసుకొని మనం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. మనకి జీలకర్ర పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. కర్రీలోకి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద 3 ఉల్లిపాయలు వేసేసుకొని మనం ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకొని మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అనాస పువ్వు, 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసుకున్న 4 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక బగారా ఆకు, 2 ఎండుమిర్చిలు వేసుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనకు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న మటన్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మటన్ మొత్తం ఆయిల్కి పట్టేలాగా 1 నిమిషం పాటు మనం మటన్ని కలుపుతూ ఉండాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వలన మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ మొత్తం ఇలా కలుపుకోవాలి. విజిల్ లేకుండా మూత పెట్టుకొని మటన్ని మనొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వలన మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకి మటన్ చక్కగా మగ్గిపోయింది. ఇలా మనం 1-2 నిమిషాల పాటు మటన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మటన్ ఉడికే అంతగా ఒక 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకొని చక్కగా మనం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక్కడ మనకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మనం విజిల్ పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7 విజిల్స్ వచ్చేవరకు మనం మటన్ని ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వస్తే మనకి మటన్ చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 7 విజిల్స్ తర్వాత మనకి మటన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇలా మనం కొంచెం గ్రేవీ ఉండంగానే మనం పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఇప్పుడు వేయడం వలన మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మటన్ దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి మటన్ గ్రేవీ అనేది దగ్గరికి పడింది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి.
కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. సింపుల్గా ఉండే మటన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి అన్నంలోకైనా, నాన్స్లోకైనా, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మటన్ గ్రేవీ చాలా బాగుంటుంది. మనకి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.